హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. పర్వీన్ ఐడియాస్. నేను మీ పర్వీన్‌ని. ఈరోజు వ్లాగ్‌లో నేను ఒక పొయ్యి మీద పాలైతే పెట్టేసాను. కాంచి పెట్టానండి. ఒక పొయ్యి మీద అయితే అన్నం పెట్టాను. ఇక్కడైతే మా వారికి నీళ్ళైతే పెట్టేసాను పొయ్యి మీద. అది అయిన తర్వాత బియ్యంలో ఉప్పైతే వేసుకుంటున్నానండి. తర్వాత నేనొచ్చేసి కడిగి పెట్టి ఇంగ మూత అయితే పెట్టేస్తాను. తర్వాత పప్పు కోసమయితే ఇలా పప్పుని రెడీ చేసుకోవడానికి కుక్కర్ అయితే పక్కన పెట్టి కడిగి పెట్టుకున్నానండి పప్పయితే. ఇలా పచ్చిమిర్చి, టమాటాలు, పసుపు, ఉల్లి ఉల్లిపాయలు అవన్నీ వేసి ఇంకా దీంట్లో నీళ్ళనేది యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంగా పొయ్యి మీద అయితే పెడుతున్నానండి. దీంట్లో ఆయిల్ కూడా వేస్తున్నాను. అది పొంగు రాకుండా ఉండడానికి. ఇలా అయితే పక్కన పెట్టుకున్నాను. ఇదైతే పక్కన పెట్టుకున్నానండి పొయ్యి మీద. 2 పొయ్యిల మీద. ఒక మీద ఉప్పు, అన్నం ఉంది గాబట్టి, ఇంగ తర్వాత తాళింపు కోసం వంకాయ తీసుకొనొచ్చి కడిగి పెట్టుకుంటున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకుంటున్నా. ఇది గూడా టబ్‌లో నీళ్ళల్లో వేస్తే గనక కలర్ చేంజ్ అయిపోతుంది గదా! తొందరగా. అది అలా కాకుండా ఉండడానికి కొద్దిగా ఉప్పు, సాల్ట్ అయితే వేస్తున్నానండి. కలర్ అయితే చేంజ్ కాదు. ఇలా టిప్ అయితే వాడుకోండి. ఇలా చూడండి మా పిల్లలు మంచం మీద వేస్తే గనక కింద పడిపోతారనేసి ఇలా మ్యాట్ అనేది వేశాను. పడుకొని లేచిన తర్వాత ఇలా చూడండి ఎలా ఉన్నారు వాళ్ళు. పడుకునేటప్పుడు లైన్‌గా పడుకున్నారు. లేచేటప్పటికి ఇలా ఉన్నారనమాట. ఇప్పుడు ఒక పొయ్యి మీద అయితే అన్నం పెట్టేసాను. ఇంకొక పొయ్యి మీద కుక్కర్ మీద అదే పప్పు పెట్టేసానండి. ఆ తర్వాత అన్నం కూడా పొంగొచ్చేసిందండి. నేను డైలీ చేసే వ్లాగ్ అండి ఇది. రొటీన్ వ్లాగ్ అన్నమాట. ఇది చూడండి తిరువాత కోసం పెట్టుకున్నాను. వంకాయ కోసం నేనేం వేయనండి. జస్ట్ ఇదే మ్యాగీ మసాలా ఒక్కటి కలిపి పెట్టుకుంటాను. తర్వాత పప్పయితే రుద్దేశాననమాట. ఒక పొయ్యి మీద చిన్న కుక్కర్ పెట్టుకొని, దాంట్లో ఆయిల్ వేసుకొని, వంకాయ అయితే నేను బాగా నూనెలో ఫ్రై చేస్తున్నాననమాట కాసేపు. అన్నం అయితే వంచేశానండి. తర్వాత మ్యాగీ మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకుంటున్నా. తర్వాత ఒక 2 విజిల్ అంటే ఒక్క విజిల్ వచ్చిన తర్వాత అయిపోతే చాలండి. తర్వాత ఇంకొక పొయ్యి మీద అయితే తిరువాతకి అన్నం అదే కడాయి పెట్టాను. ఇంగ తిరువాతయితే పెట్టేసానండి. పెట్టిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సారీ అండి. ఇంగా ఇది కూడా రెడీ అయిపోయినట్టుంది. 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంగ అది తీసి విజిల్ తీసి చూపిస్తాను చూడండి ఎలా ఉంది అనేది. చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలు బాగా తింటారు. అందుకే ఇది ఇలా చేసేస్తాననమాట. మ్యాగీ మసాలా పెట్టి. ఇంగా కూరలు చేస్తే తినరండి. ఇలా చేస్తే గనక పప్పు, రసం అలా చేసేసి ఇలా తాలింపులయితే పెట్టేస్తూ ఉంటాననమాట. తర్వాత నేను అన్నం మా వారికి కా క్యారీ అయితే పెడుతున్నాను. ఒక దాంట్లో అన్నం పెట్టేసాను. ఇంకొక దాంట్లో పప్పు పెట్టాను. ఇంకో దాంట్లో తాళింపు అయితే పెట్టేసానండి. ఇంగ ఇవన్నీ మూతలు పెట్టేసి పట్టేస్తాను. నీళ్ళైతే వచ్చేసాయండి ఈరోజు. నీళ్ళొచ్చాయనేసి డ్రమ్‌లో, టబ్బులో, బకెట్‌లో అన్నీ పట్టి పెట్టుకుంటున్నా. తర్వాత నేను సామాన్లయితే ఇక్కడ వేశానండి అన్నీ. మళ్ళీ మనకు ఎండొచ్చేస్తదండి. మీకు తెలిసిందేముంది. బయటయితే మాకు ఓపెన్ ప్లేస్ అన్నమాట. అక్కడ నాకు ఎండ వచ్చేస్తాయన్నమాట. 10, 11 కల్లా ఎండొచ్చేస్తది. ఆలోపు నేను ఇవన్నీ కడిగేసి పెట్టుకుంటానండి. తర్వాత వాషింగ్ మిషన్‌లో అయితే బట్టలేసానన్నమాట. అవి తిరుగుతూ ఉన్నాయండి. పక్కన కడిగేది మిషన్ గూడా ఉంది గదా! అట్లా వేసుకుంటాను. నీళ్ళైతే వచ్చేస్తున్నాయండి. పైప్ దగ్గర అది ఏదో లూజ్ అయిపోయినట్టుంది. అందుకే నేను తాడైతే కట్టాను. అది పక్కన పెట్టి ఇలా నీళ్ళైతే పెడుతున్నాననమాట. బాగా ఇదంతా నీట్‌గా నీళ్ళన్నీ గలీజ్‌గా ఉండకుండా నీట్‌గా కొట్టేస్తూ ఉన్నాననమాట. ఇవన్నీ పట్టిన తర్వాత నేను సామాన్లనేది కడుగుతానండి. డైలీ రొటీన్ అండి. నేను వంట అయితే ఒక 1 అవర్‌లో అయితే కంప్లీట్ చేసేసాను. లేచినప్పటి నుంచి ఏం చేశాను అనేది ఈ వ్లాగ్‌లో అయితే చేశానండి. మిస్ చేసుకోకుండా చూడండి. తర్వాత సామాన్లన్నీ కడిగేస్తూ ఉన్నాననమాట. మా బాబు అయితే వీడియో తీస్తున్నాడండి. ఇలా నీట్‌గా నేనైతే వీడియో అన్నీ కడిగి పెట్టేస్తున్నాననమాట. మీతో ఒక మంచి విషయం అయితే షేర్ చేసుకోవాలి అనుకున్నానండి. అందుకే ఇవాళ చెప్దామనుకున్నాను. మన నైబర్స్ ఉంటారు కదండీ! వీధి వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం ఏదన్నా మనకు నచ్చింది గూడా చెప్తాము. అలాగే నచ్చనిది గూడా చెప్తూ ఉంటాం గదా! అది వాళ్ళు అడ్వైస్‌గా తీసుకొని మనకు చాలా విరుద్ధంగా పని చేస్తారండి. అలా చేసుకోకండి ఎప్పుడూ గాని. ఎవరితో కూడా మన విషయాలైతే షేర్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు
మంచిగా మాట్లాడి, రేపు చేదుగా అయిపోయే వాళ్ళే మన నైబర్స్ అండి. నిజంగా చెప్తున్నా. ఇది నా అనుభవం అన్నమాట. ఒక్కసారి కాదండి 2 టైమ్స్ అయితే ఇలా జరిగింది. అందుకే మీతో కూడా ఈ చిన్న విషయమైతే మీకు అడ్వైస్ ఇవ్వాలి అనుకున్నాను. అందుకే ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దండి. అందరూ అలాగే ఉంటారని ఏమనుకోవద్దు. కానీ ఉంటారండి. కొందరైతే ఉంటారు. వాళ్ళని చూసి నేను కూడా నేర్చుకున్నాననమాట. బయట వాళ్ళతో మేమేదో టైమ్ పాస్ కోసం మాట్లాడుకుంటూ ఉంటాం గానీ, వాళ్ళైతే అదే అడ్వైస్‌గా తీసుకొని మన మీద తంటలైతే చెప్తూ ఉంటారనమాట. అలా లేకుండా చేసుకోండి ప్లీజ్ అండి. తర్వాత నేను చెప్పే విషయం ఒక టిప్ అయితే ఉందండి. ఇప్పుడు పాల గిన్నె చూసారు గదా! ఎంత ఎర్రగా అయిపోయింది. కాలిపోయిందండి. మా బాబు అయితే ఫుల్ మంట పెట్టేసి ఇంగ పొయ్యిలో అది ఎర్రగా కాల్చేసాడనమాట. పాలది గాబట్టి ఇంగా గిన్నె చుట్టూ అలా అయిపోతుంది. దానికి క్లీన్‌గా చేసుకోవడానికి నేనొక టిప్ ఫాలో అవుతానండి ఎప్పటినుంచో. నీళ్లు వేసుకొని పీసీ ఉంటది గదా! అది తీసుకొని బాగా కడిగేయాలన్నమాట. నీళ్ళల్లో పెట్టి కడుక్కోవాలండి. అలా కడిగితే గనక నీట్‌గా అయిపోతుంది. చూసారు గదా! నేను ఎంత నీట్‌గా కడిగేసానో. ఇది చిన్న టిప్ అన్నమాట. ఒక మంచి మాట, మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. తర్వాత నా గిన్నెలన్నీ అయిపోయాయండి. అన్నీ కడిగేసానన్నమాట. ఇవైతే అన్నీ పక్కన పెట్టి ఎండలో అయితే పెడుతున్నానండి. ఇక్కడ నేను పీసీలంతా కడిగేసి, తర్వాత గిన్నె గూడా కడిగేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత చేతులన్నీ కడిగి, కాళ్ళు కడుక్కొని, ఇంగ పైకైతే లేస్తున్నానండి. ఇంగ పక్కనైతే ఇది పెట్టేశాను. ఇక్కడంతా నీళ్ళన్నీ పెట్టేశాననమాట. తర్వాత బట్టలన్నీ ఆరబెట్టేశానండి. ఇంగా కొంచెం ఉండాయి. అవన్నీ అయిపోయిన తర్వాత కడిగి పెట్టేస్తాను. తర్వాత మా బాబు చూడండి ఇలా అన్నం వేస్తా అన్నానా, ప్లేట్ తీసుకొని రాపో అంటే కడిగి మరీ తీసుకొనొస్తున్నాడండి. కడిగి వచ్చిన తర్వాత నేను కూడా అన్నం అయితే ప్లేట్‌లో వేసుకున్నానండి పప్పన్నము. తాళింపు అయితే పిల్లలకేసాను. మా బాబుకి, మా ఆయనకి వేశానండి. నాకైతే సరిపోలేదు. ఇంక సరేలే అనేసి క్లీన్‌గా చేసుకుంటున్నానండి. ఫ్రంట్ సైడ్‌లో వచ్చేసి నాకు ఇవన్నీ పిల్లల స్కూల్ బ్యాగ్స్‌లో స్కూల్ బుక్సులుండాయి గదా! ఎవరికన్నా కావాలంటే తీసి ఇచ్చేయి నాన్న అనేసి చెప్పింటే పక్కనైతే పెడుతున్నాడు మా పెద్ద బాబు. తర్వాత నేను పనంతా అయిపోయింది గదా! ఇంగ గింజలైతే వలుచుకుందాం అనేసి పల్లీల కోసం ఇవన్నీ మా మామ ఊరు నుంచి తీసుకొనొస్తామండి. అక్కడి నుంచి నేను తీసుకొనొచ్చి అన్నీ ఒలిచి పెట్టుకుంటాననమాట ఇలా. బయట తీసుకుంటే గనక కేజీ మనకు 150 వరకు పడుతుందండి. అదే మనం ఇట్లా తీసుకొనొచ్చి వేసుకుంటే గనక నాకు చాలా కొంచెం మనీ సేవ్ చేసినట్టు గూడా ఉంటుందనేసి మా ఊరు నుంచి తెప్పించుకుంటాను. మా మామ దగ్గర. అది నాకు మూట పడతదండి. మూట వచ్చేసి నాకు 1200, 1500 పడతది అంతే. అది నాకు సంవత్సరం మొత్తం వస్తాయండి. అలా నేను పెట్టుకొని మొత్తం ఇలా వలిచి పెట్టుకుంటాననమాట. ఇలా వలిచి పెట్టుకున్న దాంతో నేనైతే ఒక బాక్స్‌లో వేసుకొని పెట్టుకుంటానండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నానండి. ఇలా చూడండి నేనైతే అన్నీ వలిచి పెట్టుకుంటున్నా. కానీ నేను చెప్పిన మాటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటారేమో బయట వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటాము. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటామనమాట. మా వారు గూడా ఒకరోజు ఏమన్నారంటే, "బయట వాళ్ళతో ఎక్కువగా మాట్లాడొద్దు. ఎందుకు అలాగా మాట్లాడతావు? వాళ్ళు ఒకప్పుడు ఉండేలాగా మరొక టైంలో ఉండరు. నువ్వెందుకు నీకు తెలీదు, ఏం లేదు. నువ్వు ఊరికే వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటావు. వాళ్ళు రేపు నువ్వు నచ్చినప్పుడు నువ్వు చెప్పిందంతా వింటారు. నువ్వు నచ్చనప్పుడు అన్నీ ఎత్తి మరీ వేస్తారు. అలాంటి వాళ్ళతో మాట్లాడడం అవసరమా మాకు అనేసి చెప్తూ ఉండేవాళ్ళు. నేను ఎవరైనా అంతే గదండీ! మంచి మాట చెప్తే ఎవ్వరు వినరు గదా! అలా నేను గూడా చేసేదాన్ని. మా వారు చెప్తుంటే గూడా ఏమైందిలే ఈయన చెప్తూనే ఉంటాడు గానీ ఏమైంది అనేసి నేను అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను. మాట్లాడుతూ ఉంటానండి. తర్వాత నా గురించి తప్పుడు మాటలు చెప్పడము, పక్క వాళ్ళతో ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా మాట్లాడడము, నా ముందరైతే నా మాట, పక్క వాళ్ళ దగ్గరుంటే వాళ్ళ మాట మాట్లాడడము, ఇవన్నీ నాకు తెలిసినాయన్నమాట వీధిలో. అది అంత తెలుసుకున్న తర్వాత బయటికెళ్ళడమే అనర్థము. అసలు వెళ్ళగూడదు. ఒకరి దగ్గరికి
వెళ్లి మనం ఎందుకు ఇలా మాటలు పడాలి అని నాకు థాట్ వచ్చిందనమాట. మా వారు చెప్పింది నిజం అని ఆ పొద్దైతే నాకనిపించిందండి. అలా అనిపించిన తర్వాత నేనైతే అన్నీ ఇంగ వదిలేసానండి. ఇంట్లో పని చేసుకునేంత వరకు నాకు ఆఫ్టర్‌నూన్ అయిపోతుంది. యూట్యూబ్‌లో వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకోవాలి. అంతా చేసుకోవాలి కదా! వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. అంతా చేసుకోవాలి. అవన్నీ చేసేంత వరకు నాకు పని ఎక్కువగా అవుతుంది కాబట్టి, నాకు అసలు టైమే దొరకడం లేదండి. కానీ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారండి. నా గురించే కాదు, మీ గురించి కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అలా ఎవరితో షేర్ చేసుకోవద్దండి. అది ఇంకొకటి ఆహ్, నేను టైలరింగ్ చేస్తుంటే ఓర్వలేని వాళ్ళు కూడా ఉండారండి. కడుపు నొప్పి వస్తది వాళ్ళకు. డబ్బులేమి బాగా సంపాదిస్తుంది. ఒక మా హస్బెండ్ సంపాదిస్తున్నాడంట. నేను సంపాదిస్తున్నానంట. కష్టపడితేనే గదండీ డబ్బులొచ్చేది. నేనైతే ఊరికే రావు గదా! అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకరు చూసి ఓర్వలేని వాళ్ళు కూడా ఉంటారు. ఇదండి ఇవాల్టి వ్లాగు. నా వ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అలాగే